అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున చేసే సరస్వతి పూజను గురించి మాట్లాడుకుందాం. సరస్వతీదేవి అనగానే మనకి చేతిలో పుస్తకము, వీణ మనకి కనపడుతూ ఉంటాయి. పుస్తకం అంటే మనకి విద్యకి ప్రతీక. అలాగే వీణ అనగానే మనకి అనేక కళలకి మనం సాకారంగా చెప్తూ ఉంటాం. ఈ పిల్లలందరికీ సంబంధించిన పండగగా మనం సరస్వతి పూజను చేస్తూ ఉంటాం. కానీ ఇది కేవలం పిల్లలకే సంబంధించింది కాదండి. ఇది పెద్దలు పిల్లలు అందరు కలిసి చేసుకోవాల్సిందే అన్నమాట. ఎందుకంటే విద్య గురించి చేసేదే కదా. విద్య అంటే జ్ఞానం. జ్ఞానం మనందరికీ కావాలి. అయితే మనం ఏంటంటే సరస్వతి పూజ రోజు కామన్ గా మనం పిల్లలందరినీ పిలిచి వాళ్ళ పెన్నులు, బుక్స్ అక్కడ పెట్టి వాటికి పూజ చేయించి వారితో ఆరాధన చేయించడం అనేది మనకు ఒక ఆచారంగా వస్తుంది. అలాగే కళాకారులు వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ తంబురాలు, వీణలు, తర్వాత ఈ ఫ్లూట్స్ ఇవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి ఆరాధిస్తూ ఉంటారు. అలాగే వృత్తి పనులు చేసుకుంటూ ఉంటారు కొంతమంది. ఆ వృత్తి పనులు చేసుకునే వాళ్ళు కూడా వారి వారి పనిముట్లను కూడా అమ్మవారి దగ్గర పెట్టి ఆరాధించడం కూడా ఒక సాంప్రదాయంగా ఉంది మనకి. సరే, ఏది ఏమైనప్పటికీ మనం నేర్చుకున్న విద్య మనం 10 మందికి ఉపయోగపడేదిగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి. అంటే మనలోనే దాచేసుకోకూడదు. ఏ విద్య సంపాదించినా ఎప్పుడైతే అది 10 మందికి ఉపయోగపడుతుందో అప్పుడు మనకి సరస్వతీదేవి కటాక్షం మనకి కలుగుతుందన్నమాట. మనం సరస్వతీదేవిని హంసవాహనంగా చూస్తూ ఉంటాం. హంస అనగానే మనకి పాలని నీళ్ళని వేరు చేస్తుంది అని ఆ గుణం దానికి హంసకు ఉందని చెప్తూ ఉంటారు మనకి. అలాగే మనం హంసవాహినిగా అమ్మవారిని పూజించినప్పుడు మనం కూడా మనకి జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని, అలాగే మంచిని, చెడుని, వీటి యొక్క తేడాలు మనం తెలుసుకుంటూ మనం అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానదీపాన్ని వెలిగించుకొని మంచి చెడుల్ని విచారిస్తూ మంచి దారిలో నడుస్తూ మనం ఈ పూజను కనుక మనం చేసుకున్నట్టయితే మన సరస్వతి పూజ యొక్క సంపూర్ణ ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అంతేకాదు మనకు అమ్మవారు చక్కగా తెల్లని వస్త్రంలో కనపడుతూ ఉంటుంది చిద్విలాసంతో. అలాగే మనం కూడా మన మనసుని స్వచ్ఛంగా ఉంచుకొని ప్రశాంతతతో పూజను కనుక చేసుకున్నట్టయితే మనకి సరస్వతి కటాక్షం తెలియకుండానే వస్తుంది. అంతేకాదు మనం వింటూ ఉంటాం జ్ఞానం ఎంతుంటే ఏంటి, లోక జ్ఞానం లేనప్పుడని. అయితే ఈ జ్ఞానంతో పాటు లోక జ్ఞానాన్ని కూడా మనకు కలిగించమని మనం సరస్వతీదేవిని ఈరోజు మూలా నక్షత్రం రోజు మనం అమ్మవారిని పూజిద్దాం. స్వస్తి.